కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మికనూరు మండలం కోటేకల్ మలుపు దగ్గర ఫార్చునర్ మారుతి స్విఫ్ట్ కార్ ఢీకొని 5 చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులున్నారు. మరో 2కి గాయాలయ్యాయి. మారుతి స్విఫ్ట్ కారులో ఉన్న 5 మృతి చెందారు. మృతులు కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. ఫార్చునర్ ఆదోని వైపు వెళ్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మికనూరు మండలం కోటేకల్ మలుపు దగ్గర ఫార్చునర్ మారుతి స్విఫ్ట్ కార్లు ఢీకొని 5 చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులున్నారు. మరో 2కి గాయాలయ్యాయి. మారుతి స్విఫ్ట్ కారులో ఉన్న 5 మృతి చెందారు. మృతులు కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. ఫార్చునర్ ఆదోని వైపు వెళ్తున్నట్లు సమాచారం. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తం ఎంతమంది చనిపోయారు, డీటెయిల్స్ ఏంటి? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు మలుపు వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పూర్తిగా పొగమంచు ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఆదోని వైపు ఫార్చునర్ వాహనం వెళ్తోంది. కర్ణాటక నుంచి మంత్రాలయానికి మారుతి స్విఫ్ట్ కారు వెళ్తుంది. వేగంగా వచ్చి ఫార్చునర్ కారు స్విఫ్ట్ కారును ఢీకొనడంతో 5 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కూడా స్విఫ్ట్ కారులో ఉన్నవారే. ఫార్చునర్ లో ఉన్నవారు 2 గాయపడ్డారు. మృతులు కర్ణాటక కోలార్ జిల్లా బంగారుపేటకు చెందిన వారిగా భావిస్తున్నారు. వీరంతా మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వెళ్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు ఉన్నారు. వారంతా దర్శనానికి వెళ్తున్న సమయంలో కొద్దిసేపట్లోనే అక్కడి నుంచి మంత్రాలయం చాలా దగ్గరగా ఉంటుంది. కొద్దిసేపట్లో మంత్రాలయం చేరుకునేవారు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో ఫార్చునర్ డ్రైవర్ది తప్ప, స్విఫ్ట్ కారు డ్రైవర్ తప్ప అనేది తేలాల్సి ఉంది. అయితే పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుంది. అక్కడ మలుపు కూడా ఉంది. దీని కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.